మనిషి ర్యాకెట్ ఎక్కి గ్రహాలు దాటేస్తూ ఉన్న మూఢనమ్మకాలు మాత్రం విడిచిపెట్టట్లేదు. చీకటి పడితే చాలు ఆ ఊళ్ళో ఆంజనేయ స్వామి దండకం వినిపిస్తోంది. తెల్లారేదాకా ఇలా ఆంజనేయ స్వామి దండకం పఠిస్తూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. కారణం దెయ్యం అంటే భయం. హైదరాబాద్ శివార్లోని ఇబ్రహీంపట్నంలో 3 బస్తీల్లో జనం ఇలా గజగజలాడిపోతున్నారు. ఆ 3 బస్తీల్లోని పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం. ఈ ఊర్లో ముదిరాజ్, బోయవాడ, గంగపుత్ర బస్తీలున్నాయి. భిన్న కులాలు, మతాలకు చెందిన వాళ్లు నివసించే ఈ 3 బస్తీల్లో కొద్ది రోజులుగా దయ్యాలు తిరుగుతున్నాయట. ఈ భయంతో వారం రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్నారు జనం. ఎవరిని కదిలించినా దయ్యాల గురించి కథలుగా వినిపిస్తున్నారు. ఒంటరిగా నిలబడాలంటే భయం, ఒంటరిగా తిరగాలంటే భయం. బస్తీలో ఎక్కడికి వెళ్లాలన్నా 3-4 కలిసే వెళుతున్నారు. ఉదయం ఎవరి పనులు వారు చేసుకునే ఈ బస్తీవాసులు సాయంత్రం అయ్యిందంటే చాలు చిన్నపిల్లల్లా వణికిపోతున్నారు. దయ్యం వస్తుందంటూ బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. చీకటి పడుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. ఏ ఇంట్లోంచి ఎవరు కేకలు పెడతారోన్న భయం వారిని వెంటాడుతోంది. ఉదయం పూట ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ 3 బస్తీలు సూర్యాస్తమం కాగానే గజగజ వణికిపోతున్నాయి. బస్తీల్లో ఉన్న వారంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అసలు దయ్యం సంఘటన ఎందుకు వెలుగులోకి వచ్చింది? దయ్యానికి ఈ 3 బస్తీలకు ఉన్న సంబంధం ఏమిటి అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందే. ముదిరాజ్ బస్తీలో బాలమ్మ అనే మహిళ నివసిస్తూ ఉండేది. గత ఏడాది డిసెంబర్లో చనిపోయింది. ఆమె చనిపోవడానికి ముందు చాలా కోరికలు ఉండేవని, అవి తీరకపోవడంతో ఆమె దయ్యమై తిరుగుతోందని బస్తీవాసులు గుడ్డిగా నమ్మేస్తున్నారు. బాలమ్మ నివసించే ఇంటి పక్కనే ఆమె బంధువులుంటున్నారు. వరుసకు వదనయ్యే మహిళను ఆమె ఆవహించిందని బాధితురాలు కుటుంబ సభ్యులంటున్నారు. దయ్యం పట్టిందని చెప్తున్న పోచమ్మ ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తోంది. బాలమ్మలాగే పోచమ్మ వ్యవహరిస్తోందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బస్తీలో దయ్యం తిరుగుతోందని, చీకటి పడగానే ఏడుపులు వినిపిస్తాయని బస్తీ వాసులతో పాటు పోచమ్మ కుటుంబ సభ్యులు అంటున్నారు. హావించినప్పుడు సేమ్ ఆమె ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. కడుపు నొప్పి, నన్ను ఇట్లా కడుపు నొప్పి సరి కార్జాల గురించి అంటుంది, అన్నీ చేస్తుంది. నా కాలు గురించి అని చెప్తుంది, మెడ నొప్పి, కడుపు నొప్పి అని అన్నీ చెప్తుంది. ఏమైనా ఓవర్ అడిగితే ఆమె పేరు చెప్తుంది. నీకు ఎంతమంది కొడుకులు మొత్తం ఆమె రూపు వస్తుంది. సేమ్ ఆమె ఎట్లా చెప్తుందో అట్లా చెప్తుంది. సేమ్ ఆమెకు మొత్తం ఆమె ఎట్లుంటుంది చనిపోయిన ముందుగా అట్లా చేస్తుంది ఆమె. ఇప్పుడు రాత్రి అయిందంటే చాలు తన తల్లి బాలమ్మగా మారిపోతుందని అంటోంది పోచమ్మ కూతురు. బాలమ్మ వ్యక్తిగత విషయాలను చెబుతోందని అంటున్నారామె. ఉదయం వేళ స్కూలుకి వెళ్లి అటెండర్గా పనిచేస్తున్న పోచమ్మ రాత్రి ఇంటికి వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులు వణికిపోతున్నారు. మరి నేనేం కావాలి నీకంటే నా తమ్మునివి, నా పెద్ద తమ్మునివి అన్ని ఇట్లానే చెప్తుంది. అన్నిగా మా కొడుకు వచ్చి నేనేం కావాలి నీకంటే నా అల్లునివి మా అమ్మనే మన్మళ్ళు కావాలి, అల్లుళ్ళు కావాలి, అందరం బిడ్డలం కావాలి మరదాంట్లోనే చెప్తుంది. అన్నీ సేమామె లెక్కనే చెప్తుంది. ఇదొక్కటే కాదు, ఇంకో ఉదాహరణ చెప్తున్నారు గ్రామస్తులు. ఇతని పేరు రవి. ఇబ్రహీంపట్నంలోని బోయగూడ బస్తీవాసి. మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని ఇంటి పక్కన వరుసకు సోదరుడయ్యే నరసింహ కుటుంబం నివసిస్తోంది. నరసింహకు గతంలోనే ఓసారి పెళ్లైంది. భార్య ఆత్మహత్య చేసుకుంది. తర్వాత సంతోషినితో పెళ్లి జరిగింది. వీరి కుటుంబం చిట్యాలకు బతుకు తెరువు కోసం వెళ్ళింది. నెల రోజుల క్రితం 3 నెలల కడుపుతో ఉన్న సంతోషిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు దయ్యానికి సంబంధం ఉందని నమ్ముతున్నారు బాధితులు. విడిచినాక అప్పుడు లేచి అమ్మ నాకు భయం అవుతుంది, ఇట్లా వచ్చింది మీద కూర్చుంది అన్నవని మా అమ్మమ్మ నాయనండి ఇక దేవునితో తీసుకొని బొట్టు గిట పెట్టి జర తాయిత గిట కట్టి పెట్టిరు. 2-3 రోజుల నుంచి జర వస్తలేదు మీదికి అని ఇక తెలంగాణ లేస్తే భయం అవుతుంది. ఇళ్ళలో భయం అవుతుంది. చీకటి అయితే భయం అవుతుంది. పొద్దున్న దాకా మంచిగా ఉంటున్నా, పని చేసుకుంటున్నా, రోజు 500 నాకు. సంతోషం చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని బోయవాడకు తీసుకురావద్దని బస్తీవాసులు చెప్పినా నరసింహ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారని, కానీ ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదని బస్తీవాసులు చెప్తున్నారు. చివరకు రవితో పాటు మరో 3 కలిసి వెళ్లి ఖననం చేశారని, వారం రోజుల నుంచి రవిని సంతోషిని దెయ్యమై పట్టిందని రవి తల్లి ఎల్లమ్మంటోంది. కాశం పెట్టినాక ఇక మా పిల్లగాడు కాది పాడబట్టి ఎవరు పడతలేరు. ఏ పల్లెల్లో వస్తలేరు, పడతలేరు, భయపట్టి ఎవరు పడతలేరు. పసి పిల్లలు వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు 2 పట్టిరు, పెళ్లి అయిన వాళ్ళు 2 పట్టిరు. ఇక వాళ్ళు 2 వరకే ఆదురుకురు సారు. ఇక ఆదురుకున్న వాళ్ళు ఇంకా జర ఆదురుకున్నారు. మొత్తం అయిపోయింది. మొత్తం వచ్చి మీద కూర్చొని ఆగం పట్టిస్తుంది సారు. ఈ 2 సంఘటనలు బస్తీవాసులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. బాలమ్మ, సంతోషినీలు బస్తీల్లో దయ్యమై తిరుగుతున్నారని వారు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు రవి, పోచమ్మ సంఘటనలు నిదర్శనమని అంటున్నారు.